ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇంత హోలిస్టిక్ సైన్స్ కదా ఇది. ఈ హోలిస్టిక్ సైన్స్లో మరి మీకు నిర్దిష్టంగా కాఫీ టీ వద్దు, లేకపోతే అలవాట్లున్న వాళ్ళు, తాగుళ్ళు లాంటి అలవాట్లున్న వాళ్ళు తప్పకుండా మానేయాలి, స్మోకింగ్ మానేయాలి, నాన్ వెజిటేరియన్ తినాలి తినకూడదు, ఇట్లాంటి రూల్స్ ఉంటాయా దీనికి? ఉంటుంది మ్యామ్. ఇనిషియలీ వీఆర్ టెల్లింగ్, సమ్ పీపుల్ అక్సెప్టెడ్. కొద్దిగా అడమెంట్గా ఉంటారు, చాలా అడిక్ట్ అయిపోయే వాళ్ళకి ఆటోమేటిక్లీ దే విల్ గివ్ అప్. They will automatically give up. So you don't force them. Yes, initially it's our duty to explain. అన్ని తినకూడదు తాగకూడదని బుక్లెట్గా చెప్పింటున్నాము. వీ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. యూట్యూబ్ లింక్ ఇచ్చేస్తాము, పర్టికులర్ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నాము. ఇఫ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు గివ్ అప్ వన్ పర్టికులర్ టైంలో వాళ్ళు ఆటోమేటిక్గా తీసేస్తున్నారు. సార్ నేను స్మోక్ చేశాను, నానే తెలియలేదు, ఇప్పుడు నచ్చట్లేదు, తీసేసాను, డ్రింక్స్ మానేసాను, తొందరగా తినేస్తున్నాను. బట్ పర్సనలీ సార్ మీకు ఏమనిపిస్తుంది, నాన్ వెజిటేరియన్ అండ్ ఇప్పుడు ఉన్న అడల్టరేటెడ్ ఫుడ్ అన్నిటిలో హార్మోన్స్, అన్నిటిలో యాంటీబయాటిక్స్, అన్నిటిలో ఇంకా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవైతే, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్ సార్? ఎస్ మ్యామ్. ఇప్పుడు మనం వైద్యంలో ఒక మాట చెప్తున్నాము, తినే ఆహారం రోగం లేదు, తినే విధం రోగం అంటున్నాం. ఓహో. ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు బాగానే ఉంటున్నారు, మోస్ట్లీ ఈస్టర్న్ సైడ్, వెస్టర్న్ సైడ్ చూడండి నాన్ వెజ్ తింటున్నారు. బట్ తినే విధం ఏంట, వీ షుడ్ నాట్ ఆడ్ మోర్ ఇంగ్రీడియంట్. ఒక మాట ఒక క్లాస్లో స్టూడెంట్స్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటున్నాను, దిస్ ఓసో సైజ్, రజనీ ఓసో సైజ్ ఏం చెప్పారంట, ఈటింగ్ నాన్ వెజ్ ఇస్ నాట్ అ సిన్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు. ఇప్పుడు తినే విధం ఉంటుంది, మనము ఫస్ట్ దట్ రాజసిక్ డైట్ అంటాము. వన్స్ ఇన్ అ వైల్, వన్స్ ఇన్ 10 days, వన్స్ ఇన్ 15 days డజంట్ మ్యాటర్ మ్యామ్. నాన్ వెజ్ మేము పేషెంట్స్కి వాళ్ళు ఏం తింటున్నారు అకార్డింగ్లీ వీఆర్ గివింగ్ ది ఇన్స్ట్రక్షన్. అంతే. ఇట్స్ నాట్ అగేన్స్ట్ ద ఫార్ క్లాసికల్ లాగా నేచురోపతి లాగా నాన్ వెజ్ కంప్లీట్ మానేయలేను. మటన్ క్లియర్, మటన్ సూప్ క్లియర్, చికెన్ సూప్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. సో బేసికలీ మీరు తినే విధానాన్ని మారుస్తున్నారు. ఎస్, తినే విధానంలో చాలా ఇంపార్టెంట్ ఏమి 2 meals in a day పెడుతున్నాం మేము. బికాస్ స్టిల్ వాట్ అవర్ forefathers says, ఆఫ్టర్ సన్సెట్ వీ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్. ఇక్కడ వచ్చిన తర్వాత దాంతో అలవాటు చేసేస్తున్నాం, ఏం తీసుకోకూడదు, ఏం తీసుకోకూడదు. మరి రాత్రి ఆకలేస్తే ఆకలి ఆవదు, బికాస్ మనం ఇక్కడ ఆకలికి తినట్లేదు, అలవాట్లో తింటున్నాం. అది నేను అదే చెప్తున్నాను, మీరు చెప్పేది ఒక వారం ట్రై చేయండి. బికాస్ నేను అది చేస్తున్నా, నా స్టూడెంట్స్ అది చేపిస్తున్నా, నా స్టాఫ్ అది చేపిస్తున్నా. బికాస్ వెన్ ఐ వెంట్ టు విపాసన మెడిటేషన్, దెన్ ఐ రియలైజ్డ్ సంథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అస్. Because basically I'm a Vipassana meditator also. I'm giving them to take some breathing exercise, then classic methodology చెప్పేస్తున్నాం. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది సార్ ఇది. అంటే ఇలా అప్రోచ్ చేయడం అనేది, ఇప్పుడు ఇది స్పిరిచువల్ బిలీఫ్ సిస్టమ్స్తో ముడిపడి ఉంది కాబట్టి కొంత. ఎస్ మ్యామ్. మరి అందరూ యాక్సెప్ట్ చేస్తారా సార్, నాన్ బిలీవర్స్ అలాంటి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో చెప్తారా మీరు? వాళ్ళు ఇట్స్ అవర్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళు వస్తారు కొద్దిగా, వాళ్ళు ఒకే మైండ్లో వస్తారు, వాళ్ళతో కొద్దిగా సైన్స్ బేస్లో వాళ్ళకి చెప్పేస్తున్నా. సపోజ్ ఒక విలేజ్లో నుంచి ఒక పెద్ద ఆయన వస్తున్నారు, వాళ్ళు దారిలో వెళ్ళి చెప్పేస్తున్నా. బట్ దే ఆర్ అక్సెప్టింగ్ బికాస్ దే ఆర్ సీయింగ్ ద రిజల్ట్. మేము రిజల్ట్ చూసినప్పుడు నోబడి విల్ డిసగ్రీ విత్ దిస్. దెన్ బేసికలీ దీంతో మనం అడ్వర్టైజ్మెంటో వేరే బోర్డో బ్యానర్ ఏమి చేయము, చిన్న బోర్డు పెట్టినాము. ఇట్స్ ఓన్లీ త్రూ ద మౌత్ పబ్లిసిటీ. అదే మన క్లినిక్లో ఒక బోర్డు పెట్టినాము, మన బుక్లో చెప్పిండాము, ఎక్కడ మీకు రోగం అన్నీ తిరిగారు, తగ్గలేదు, దారి లేదు, చాలా కష్టపడుతున్నా, ఒక్కసారి వచ్చి ట్రై చేయండి. ఛాలెంజ్ చేయలేదు, ఒకసారి ట్రై చేయండి, బికాస్ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మేడం ఇది విషయం. మన శరీరానికి ఒకే ఒక కామన్ సెన్స్ ఉంటుంది. వాట్ ఈస్ దాట్? శరీరం మిమ్మల్ని సరి చేసుకుంటే ఉంటుందన్నమాట. ఆల్వేస్ కీప్ ఆన్ ప్యూరిఫై అవర్ సెల్ఫ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు పైన ఒక కుప్ప వేస్తున్నాము, ఒక ఆటోమేటిక్ కుప్ప మెషిన్ ఉంటుంది. ఏం చేస్తుంది, కుప్ప వేసిన తర్వాత ఇట్ విల్ కలెక్ట్ ద డస్ట్ అన్నమాట, డస్ట్బిన్ తీస్తూ ఉంటుంది. కుప్ప వేస్తాము, తీసుకుంటే ఎందుకు వేసావు, వాడకూడదని చెప్పదు, బికాస్ దట్ పని అన్నమాట. సేమ్ శరీరానికి ఒక పని ఉంటుంది. ఆల్వేస్ ట్రై టు క్యూర్ అవర్ సెల్ఫ్. అది సెల్ఫ్ హీలింగ్. ఇక్కడ ఇంపార్టెంట్ ఒక మాట చెప్తున్నాను నేను, బికాస్ దిట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఛానల్. ఇట్స్ సొసైటీకి వెళ్ళాలి. బాడీ హ్యావ్ ఓన్ సెన్స్ మ్యామ్. దట్స్ బాడీ హ్యావ్ సమ్ హెల్త్ ప్రిన్సిపల్ ఇస్ దేర్. దట్ ఈస్ నథింగ్ బట్ బాడీ కెన్ క్యూర్ ఇట్ సెల్ఫ్, బాడీ కెన్ రిపేర్ ఇట్ సెల్ఫ్, బాడీ కెన్ రెజువనేట్ ఇట్ సెల్ఫ్, బాడీ కెన్ రీకన్స్ట్రక్ట్ ఇట్ సెల్ఫ్. వెన్ వి అలౌ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ టు అక్సెప్ట్. ఇప్పుడు నాకు వాంతులు వస్తుంది, ఐ హ్యావ్ టు వామిట్ ఇమీడియట్లీ. ఐ షుడ్ నాట్ సప్రెస్ ద వామిట్. అర్థమైంది. ఇప్పుడు నాకు స్వెట్టింగ్ అవుతుంది, సొట్ట అవ్వాలి, బికాస్ ఎలిమినేషన్. బాడీ ఆల్వేస్ సెండింగ్ ద
మార్బిడ్ మ్యాటర్ ఎలిమినేషన్గా సడిపోయేది మాత్రమే పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వామిట్ వస్తుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మీరు వాటర్ అంటే రెసిస్టెన్స్ ఉండకూడదు అంటున్నారా ఏంటి? శరీరం పంపించేదే రెసిస్టెన్స్ పెట్టకూడదు అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వామిట్ వస్తుంది, ఇప్పుడు చాలా వామిట్ తగ్గించేదానికి చాలా మందులు ఉంటుంది, అన్ని మెడిసిన్లో ఉంటుంది, ఆయుర్వేదం అని అన్ని సిస్టంలో ఉంటుంది. బట్ ఇక్కడ వామిట్ అనేది మీ శరీరానికి పడట్లేదు, నచ్చట్లేదు, అది త్రోఅవుట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వామిట్ రావాలని నేను ఎంత బలవంతంగా చేస్తా కూడా వామిట్ రాదు. ఇప్పుడు ఇక్కడ కడుపు నిండా తినేసి నేను ఒక శిరసాసనం చేస్తున్నాను, బయట రాదు. బట్ నాకు నచ్చలేదు, పడట్లేదు, చిన్న కాఫీ తాగాను, వెంటనే పంపించేస్తుంది. లైక్ వైజ్ డయేరియా ఆల్సో. సో వెన్ వి సప్రెస్ ద ఎలిమినేషన్, దిస్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ఆల్ డిసీజ్ అని చెప్తున్నాం. ఆఫ్ కోర్స్ దాంతో వచ్చే డిహైడ్రేషన్ని, దాంతో వచ్చే ఇతరత్ర సమస్యల్ని మనం డీల్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ఎలిమినేట్ చేసే ప్రక్రియ మొదలవుతుందో దాన్ని మనం సహకరించి బయటికి పంపించాలి తప్ప సప్రెస్ చేయకూడదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ కి బ్రీదింగ్ కి సంబంధించిన స్టీరాయిడ్స్ వాడాలి, అవి కూడా అంతే కదా సార్, సప్రెషనే కదా? క్యూర్ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్కే తెలుసు మేము, కానీ పేషెంట్స్ కొద్దిగా పేషెంట్స్ లేదన్నమాట. సార్ నాకు ఇమీడియట్గా తగ్గాలంటారు. నో డాక్టర్ సార్ నోయింగ్లీ మెడిసిన్ ఇవ్వరు. దే విల్ మాక్సిమం నేను చూసిండాను, డాక్టర్ నాట్ రెడీ టు గివ్ స్టీరాయిడ్ అండ్ ఆల్. సార్ నాకు ఇమీడియట్గా తగ్గాలి, రేపు నాకు ట్రిప్ ఉంటుంది, రేపు ఫారిన్ వెళ్ళాలి, రేపు జాబ్ వెళ్ళాలి, ఇమీడియట్గా ఈరోజే తగ్గాలంటే ఏం చేస్తారు వాళ్ళు? స్టీరాయిడ్ ఇచ్చేస్తారు కదా, నో అదర్ గో అక్కడ. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా వాళ్ళు చేసే పని కరెక్ట్ అక్కడ అన్నమాట. బట్ వీ పీపుల్ షుడ్ నాట్ హ్యావ్ దట్ కామన్ సెన్స్ అన్నమాట. సెన్సిబుల్గా అండ్ చాలా ఇదిగా అనిపిస్తుంది సార్, కన్విన్సింగ్గా అనిపిస్తుంది. మీరు ట్రీట్ చేసిన కొంచెం కాంప్లెక్స్ కేసెస్ వేర్ యూ ఫెల్ట్ వెరీ గుడ్, ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. ఉంటుంది మేము రీసెంట్గా కూడా ఒక మేడం గారు ఒక సర్వికల్ క్యాన్సర్ అన్నమాట, చాలా హీమోస్ పెట్టారు, రేడియేషన్ పెట్టారు, ఈవెన్ దో 20-30 టాబ్లెట్స్ వాడేవాళ్ళు అన్నమాట. వాళ్ళుగా వచ్చి వాలంటరీగా ఇంటర్వ్యూ ఇచ్చారు. సార్ నేను చెప్తున్నాను సార్, లేదమ్మా నేను అడ్వర్టైజ్మెంట్ చేయకూడదని చెప్పాను. వాళ్ళుగా ఫోన్లో మాట్లాడి నాకు ఇప్పించారు అనమాట. ఈ ఈజ్ నౌ ఆల్ రైట్. ఒక 6 to 8 సిట్టింగ్ వరకు వచ్చారు. గ్రాడ్యువల్ ఆ మందులన్నీ మానేశారు అనమాట. 30 టాబ్లెట్స్ పర్ డే వాడారు అనమాట, ఇంక్లూడింగ్ ఆల్ అలోపతి వాడారు, కొద్దిగా హోమియో అన్నీ కలిపి వాడేవాడు. మన అక్యుపెంచర్లో నీడిల్ ఇచ్చి ఫుడ్ పద్ధతి కొద్దిగా చెప్పాను, అలవాటు కొన్ని చెప్పాను. దెన్ షీ ఈజ్ కోఆపరేటింగ్ విత్ మీ. నౌ షీ ఈజ్ ఓకే. ఓకే అంటే వాట్ యు మీన్ సార్? క్యాన్సర్ కంప్లీట్గా తగ్గిపోయిందా? తగ్గినట్టు. నో సిమ్టమ్ ఇన్ ద సెన్స్ షీ హ్యావ్ అ గుడ్ స్లీప్, షీ హ్యావ్ అ గుడ్ స్టూల్ అండ్ మెన్స్ట్రల్ ఆల్సో. సో ఎలిమినేషన్ ఆల్సో గుడ్, ఇంటేక్ ఆల్సో గుడ్. దో 2 విధమైన యాక్టివిటీస్ ఉంటుంది, వాలంటరీ అండ్ ఇన్వాల్వంటరీ యాక్టివిటీస్ ఉంటుంది. ఇన్వాలంటరీ యాక్టివిటీస్ అనేది మనం తినిన తర్వాత మంచి నిద్రల మంచి ఆకారం జీర్ణమయ్యేది ఇన్వాలంటరీ మూమెంట్. మెటబాలిజం ఈజ్ గోయింగ్ ఆన్, అది బాగుంటుంది. వాలంటరీ మూమెంట్ మంచిగా మాట్లాడుతున్నాను, ఐఎమ్ బీయింగ్ ఎంథూసియాటిక్, నా పని నేను చేసుకుంటున్నా, నేను అమ్మ మై డ్యూటీ అసలు మదర్గా నేను డ్యూటీ చేసుకుంటున్నా, అసలు స్టాఫ్గా నా జాబ్కి వెళ్తున్నా, అసలు డాక్టర్గా నా నాన్న అమ్మకు మంచిగా చేస్తున్నాను అనేది ఒక ఓవరాల్ వెల్బీయింగ్ ఈజ్ గుడ్ మ్యామ్, అది ఉంటుంది.